విష్ణు పురాణం 6వ అధ్యాయం ప్రారంభం. నారాయణ స్వరూపము. మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను. మునివర్య, సర్వ జగత్ప్రభువైన ఆ శ్రీ మహావిష్ణువు నారాయణుడు ఎట్లయ్యను వివరింపమని వేడగా పరాశరుడు ఇట్లు చెప్పసాగెను. పాద్మ మహాకల్పము అను పేరు ఒక పరార్థము గతించిన పిమ్మట జరిగిపోయిన ఆ కల్పము చివర రాత్రి నిద్ర నుండి వాసుదేవుడు మేల్కొల్చాడు. ఆ జనార్దనుడు మేల్చాలించినంతనే ఆయన యందున్న చైతన్య శక్తి, సృజన శక్తి, ప్రాణశక్తులు కూడా మేల్కొని ఏకార్ణవమై శూన్యస్థితి యందు ఉన్న సృష్టిని ఆలోకించెను. సమస్తము జలమయమై ఉండగా శేషతల్పమునందు ఉండి ఆయన తిరిగి సృష్టి చేయదలిచెను. ఆ సమయమున ఆయన తన సృజన శక్తిని బ్రహ్మగా మార్చెను. సృష్ట్యాది వేళలో నారములను అయనముగా గలవాడు కనుక ఆ వాసుదేవునకు నారాయణుడు అను నామం ఏర్పడినది. కుమార